పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు అందిస్తూ ఉన్నాను. సామాన్య కాల 18వ ఆదివారపు దేవుని వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి దేవుని వాక్యాంశము లేదా దేవుని ధ్యానాంశము ఉచితమైన దేవుని కృపను పొందుకోవటం ఎలా, రెండవది దేవుడిచ్చిన ఆ కృపలో నిలిచి ఉండటం ఎలా, మూడవదిగా ఆ కృప నుండి వేరు చేయబడకుండా ఉండాలంటే ఏం చేయాలి. నేను మరలా చెబుతున్నాను, ఉచితమైన దేవుని కృపను పొందుకోవటం ఎలా, ఇది మొదటిది. రెండవది ఆ కృపలో నిలిచి ఉండటం ఎలా, మూడవది ఆ కృప నుండి వేరు చేయబడకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఈ మూడు విషయాలను క్లుప్తముగా క్షుణ్ణముగా అర్థం చేసుకుని ధ్యానం చేయటం ప్రయత్నం చేద్దాం. ఇక వాక్యములోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మనవి. ప్రతి దినము 1 గంట సేపు నా వ్యక్తిగత ప్రార్థనలో ఎవరెవరైతే నన్ను ప్రార్థించమని అడుగుతున్నారో వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి మీ ప్రార్థన అవసరతల కోసం ఈ వీడియో చూస్తున్న కామెంట్స్లో మీ పేరు, మీ అవసరతని తప్పనిసరిగా కామెంట్ చేయండి. తద్వారా మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఇక వాక్యములోకి వెళదాం. దేవుని కృపను పొందుకోవటం ఎలా, ఉచితమైన దేవుని కృపను పొందుకోవాలంటే ఏమి చెయ్యాలి అనే దానిని ఒక్కసారి మనం ధ్యానం చేస్తే, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మనము చదువుకొని ధ్యానము చేసినట్లయితే అక్కడ ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా ఏమి పలికారో చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము నుండి, దప్పిక గొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు, ధనము లేని వారు వచ్చి ధాన్యమును కొనుగొని ఆరగించుడు. రండు, ధనమియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడు. ఆకలి తీర్చజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని వానిపై మీ వేతనము ఖర్చు చేయనేలా. మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకు లాలింపురు, మీరు జీవము పడియుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, విస్తారమైన దేవుని ఉచితమైన కృపను పొందుకోవాలి అంటే ఒకటి, ప్రభు దగ్గరికి మనం రావాలి. రెండవది, ఆయన మాటను వినాలి. మూడవది, ఆయన ద్రాక్షారసమును సేవించాలి. నాలుగవది, ఆయనిచ్చు పాలు అనే వాక్యమును సేవించాలి. ఆయన పలుకులు ఆలించాలి, అప్పుడు జీవమును పొందుతారు అని పలుకుతున్నారు. అయితే దేవుని మాటలు వినాలి అన్నా, దేవుని సన్నిధికి రావాలి అన్నా మనము రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. దేవుడు తన అనుగ్రహాన్ని, దేవుడు తన కృపను, దేవుడు తన విస్తారమైన ఆశీర్వాదాలను, స్వస్థతలను, దీవెనలను, రక్షణను ఉచితంగా ఇస్తానంటున్నాడు.
దానికోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, దానికోసం పదవిలో ఉండాల్సిన అవసరం లేదు, దానికోసం ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఉచితమైన కృపను పొందుకోవాలంటే ఆయన దగ్గరకు దప్పిక కొని ఆకలిగని వస్తే చాలు. ఆయన మన దప్పిక తీరుస్తారు, మనల్ని తన కృపతో నింపుతారు అని ప్రభు వాక్యంలో పలుకుతున్నారు దేవుని బిడ్డలారా. అయితే దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి విస్తారంగా ఇచ్చే కృపలో ఏమేమి ఉంటాయి? మొదటిది, దేవుడు మన పాపాలను ఉచితంగా క్షమిస్తాడు. రెండవది, దేవుడు మనకి రక్షణ వస్త్రమును ఉచితముగా ఇస్తారు. మూడవది, దేవుడు మనకి నిత్య జీవితమును ఉచితముగా ఇస్తారు. నాలుగవది, దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఉచితముగా ఇస్తారు. ఐదవది, దేవుడు మనలను తనతో సమాధానపరుచుకుంటారు ఉచితంగానే. ఆరవది, శ్రమలలో సహనము, శ్రమలలో బలమునిస్తారు దేవుడు మనకు ఉచితంగానే. అదే విధంగా ప్రతి దినము మనకు కావలసిన తన కృపను, తన కనికరాన్ని ఇస్తారు ఉచితంగానే. కాబట్టి ఎవరైతే దప్పిక కొనిన వారందరూ ప్రభు చెంతకు రండి, ఉచితంగా దేవుని కృపా వరాలను నిండుగా పొందండి అని వాక్యం పలుకుతూ ఉన్నది. తీతు గారు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 5వ వచనము నుండి 7వ వచనం వరకు మనము చదివినట్లయితే అక్కడ ఇవన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. తీతుకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనము నుండి, ఆయన మనలను రక్షించెను, మనము చేసిన సత్కార్యముల వలన కాక తన కనికరము వలననే మనము రక్షించబడితిమి. అంటే మన గొప్పతనము వలన మనము రక్షించబడలేదు, దేవుని ఉచితమైన కృపా కనికరము వలననే రక్షించబడితిమి. పవిత్రాత్మను ప్రసాదించు నూతన జన్మకును నూతన జీవితమునకును నూతనీకరణకు ద్వారా ఈ రక్షణ మనకు లభించినది. మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురిపించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవము పొందగలుగునందులకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివినటువంటి 3 వచనాలలో మనకు కనిపిస్తూ ఉన్నది, ఒకటి పాప క్షమాపణ, రెండవది రక్షణ, మూడవది నిత్య జీవము, నాలుగవది నూతన జీవితము, ఐదవది పరిశుద్ధాత్మ, ఆరవది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే బలము. ఈ కార్యాలన్నీ మన జీవితంలో జరుగుతున్నాయంటే కారణము అది దేవుని ఉచితమైన కరుణ. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదివితే, దప్పిక కొనిన వారందరూ నా యొద్దకు రండు అని అంటున్నారు. అయితే ఇక్కడ దప్పిక కొనిన వారు అని ప్రభు అయిన యావే ఎందుకు అన్నారు అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దములో నెబుకద్నెజర్ రాజు, బాబిలోనియా దేశానికి చెందిన నెబుకద్నెజర్ రాజు యెరూషలేమును ఓడిస్తారు. అందులో ఉన్న యూదులను, దేవాలయాన్ని, ఆస్తులను అన్నిటిని స్వాధీనము చేసుకొని బాబిలోనియా దేశానికి కొనిపోవటం జరుగుతుంది. అప్పుడు యూదులు కృంగిపోతారు, నలిగిపోతారు. ఆస్తి నష్టం జరిగింది, ఎదుగో పరువు నష్టం జరిగింది, సహకరించేవారు లేరు, మా బ్రతుకు బానిస బ్రతుకు అయిపోయింది, మాకు రక్షణ లేదు, మాకు స్వస్థత లేవు, మాకు ధైర్యం లేదు అని వాళ్ళల్లో వాళ్ళు బాధపడుతూ
ప్రభువుకు మొరపెడుతున్నటువంటి రోజులలో దేవుని బిడ్డల ప్రభు యెషయా ప్రవక్తను పంపించంటారు, మీరు నా చెంతకు రండు, ధనమియ్యకయే ద్రాక్షారసమును సేవించండి, ధనమియ్యకే పాలను సేవించండి, ధనమియ్యకే నా మాటలు వినండి, ధనమియ్యకే నా భోజనమును ఆరగించండి, అప్పుడు నిత్య జీవము పొందుతారంటున్నారు. అంటే దేవుడు తన కృపను విస్తారముగా తన ప్రజలకు ఇస్తాను అని ముందుగానే వాగ్దానము చేశారు. బాబిలోనియా దేశపు రాజు నెబుకద్నెజర్ రోజును ఓడించిన తర్వాత పర్షియా దేశానికి చెందినటువంటి సైరస్ రాజు రావటం జరిగింది. ఆయన యూదులకు స్వేచ్ఛనిచ్చి అంటాడు, మీరు వెళ్ళండి, మీ దేవాలయాన్ని పునర్నిర్మించుకోండి, మీరు వెళ్ళండి, మీ రాజ్యాన్ని పునర్నిర్మాణం చేసుకోండి, మీరు వెళ్ళండి, మీ సంఘాలను, మీ కుటుంబాలను, మీ బ్రతుకులను పునర్నిర్మాణం చేసుకోండి అని పలుకుతారు. అలా పలికినప్పుడు మరలా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంటున్నారు, రక్షణ కోసం, ప్రేమ కోసం, సహనం కోసం, జాలి కోసం, దయ కోసం, భోజనం కోసం, సెక్యూరిటీ కోసం ఎదురు చూస్తున్న వారిలారా నా దగ్గరకు మీరు రండి, ఉచితంగా ధనం ఇవ్వకపోయినా పర్వాలేదు, నా పాలను, నా ద్రాక్షారసమును, నా వాక్యమును, నా నీటిని మీరు సేవించండి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే బానిసత్వంలో మ్రగ్గిపోతున్నారో, బాధలలో మ్రగ్గిపోతున్నారో, ఆదరణ లేక, దిక్కు లేక, సహాయం చేసేవారు లేక, పలకరించేవారు లేక ఆదరించేవారు లేక, ఆదుకునేవాడు లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ప్రభు ఈ రోజున చెబుతున్నారు, మీరు నా దగ్గరికి వచ్చి స్వస్థత పొందాలన్నా, దీవెన పొందాలన్నా, రక్షణ పొందుకోవాలన్నా, లేవనెత్తబడాలన్నా, స్థిరపరచబడాలన్నా, బలపరచబడాలన్నా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళమాకండి, నా దగ్గరికి రండి, నేను మీకు ఉచితంగా ఇస్తాను అని అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరైతే భారంతో, బాధతో, దప్పికతో దేవుని దగ్గరికి వస్తారో ప్రభు వారికి తన కృపను విస్తారంగా ఇస్తారు. అయితే మన మంచితనాన్ని బట్టి కాదు, మన గొప్పతనమును కట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాదు, కేవలం దేవుని కృప వలన మాత్రమే ఈనాడు మనం అందరము విస్తారమైన కృప, వెంబడి కృపను పొందుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదటి భాగం. రెండవ భాగంలోకి వెళితే ఈ విస్తారమైన దేవుని కృపను పొందుకున్న తర్వాత ఆ కృపలో నిలిచి ఉండటం ఎలా అనేటటువంటిది నేను మీకు తెలియచేస్తాను. దేవుని బిడ్డలారా, ఎలా నిలిచి ఉండాలి అంటే, మొదటిది నిత్యము ప్రభుని సమీపించాలి. రెండవది ఉన్నదానితో సంతృప్తి చెందాలి. మూడవది ఉన్నదంతయు దేవునికి సమర్పించాలి. నాలుగవది పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఐదవది విస్తారమైన కృపను 10 మందికి పంచాలి. ఈ 5 విషయాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. సో విస్తారమైన కృపను పొందుకున్న తరువాత మనము ప్రభు చెంతకు సమీపించాలి అని వాక్యం పలుకుతుంది. మత్తయి శుభవార్త 14వ అధ్యాయములో 13వ వచనము నుండి మనము చదువుకున్నట్లయితే అక్కడ సంఘటనను బట్టి ఒక్కసారి నేను మీకు తెలియచేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి దేవుని బిడ్డలారా. యేసు ఈ వార్త విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఆ వార్త విని పట్టణము నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి. చూడండి దేవుని బిడ్డలారా, ప్రజలు యేసు ప్రభు చెంతకు కాలినడకను చూశారు. యేసు ఒడ్డు చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు
వీరిని పంపివేయ అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయండి. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు నేను మీకు చదివి వినిపించాను. ఇక్కడ ప్రజలు ప్రభుని సమీపించారు. దేవుని బిడ్డలారా, విస్తారమైన కృపను మనము పొందుకున్న తర్వాత దేవుణ్ణి విడిచి వెళ్ళకూడదు, దేవుణ్ణి మరిచిపోకూడదు, దేవుణ్ణి అశ్రద్ధ చేయకూడదు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు వారిలో ఉన్న పాపులను చూచాడు, రోగులను చూచాడు, ఆత్మీయమైన ఆకలితో ఉన్న వారిని చూశాడు, భౌతికమైన ఆకలితో ఉన్న వారందరిని చూశాడు. తన చెంతకు వచ్చిన రోగులను ముట్టి తాకి స్వస్థపరిచారు దేవుని బిడ్డలారా. అదే విధంగా దారి తప్పినటువంటి వారికి సత్య సువార్తను బోధించారు. సంధ్య వేళ అగుతుంటే వారి భౌతికమైన ఆకలిని గుర్తించిన దేవుడు వాళ్ళ ఆకలి తీర్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? విస్తారమైన దేవుని కృపలో రక్షణ పొందుకున్న మనము, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, పాప క్షమాపణ పొందుకున్న మనము ప్రభు చెంతకు వస్తే మన ఆత్మకు పట్టిన రోగాలను ప్రభు విడిపిస్తాడు. మన శరీరాలకు పట్టిన రోగాల నుండి స్వస్థతను కలిగిస్తాడు. ఆకలి, శారీరకమైన ఆకలి కలిగి ఉంటే శారీరకమైన ఆకలి తీరుస్తాడు. ఆత్మీయమైన ఆకలి కలిగి ఉంటే ఆత్మీయమైన ఆకలి తీరుస్తాడు. మన ఆత్మ దీపం ఆరిపోయి ఉంటే దానిని వెలిగిస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ప్రభు చెంతకు రాకుండా ఉండకూడదు. కాబట్టి ఆనాటి ప్రజలు ప్రభు చెంతకు వచ్చినట్లుగానే ప్రభు ఉచితమైన కృపను, రక్షణ పొందుకున్న మనము అనుదినము, ప్రతిదినము ప్రభు చెంతకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకే హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ విధంగా ఉంది. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి ప్రియమైన దేవుని సంఘమా. 4వ అధ్యాయము 16వ వచనం, కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనము సమీపింతము, అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. వింటున్నారా దేవుని బిడ్డలారా? దేవుని సింహాసనాన్ని మనము సమీపిస్తాము. ఆ దేవుని సింహాసనాన్ని మనం సమీపిస్తే ఆ దేవుని సింహాసనము నుండి మన కృపను, అనుగ్రహాలు పొందుకోవటమే కాదు, మన అవసరాలకు తగినటువంటి అనుగ్రహాలను కూడా దేవుడిస్తాడు అని అంటున్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సమీపించాలి. ప్రతి దినము ఆయన బలిపీఠమును సమీపించాలి. ప్రతి దినము ఆయన సన్నిధికి సమీపించాలి. ఆయన సన్నిధిలో సమీపించి మోకరించి ప్రార్థన చేయాలి. ఆ దివ్య బలిపీఠము చుట్టూ చేరి ఆ దివ్య బలి పూజలో పాల్గొనాలి. ఆ దివ్య బలి పూజలో పాల్గొని ప్రభుని వాక్యమును ఆలకించాలి. ఆ ప్రభుని వాక్యమును ఆలకించి ప్రభు శరీరక్తాలు స్వీకరించినప్పుడు ప్రభు మన ఆత్మకు, మన శరీరానికి, మన మనస్సుకు స్వస్థతనిస్తాడు. మనకు కావలసిన అనుగ్రహాలు ఇస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని కృపలో పొందుకున్న మనం ఆ కృపలో నిలిచి ఉండాలంటే దేవుని సింహాసనం అనే బలిపీఠమును సమీపించాలి అని వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలారా. ఇక రెండవది, దేవుని కృపలో నిలిచి ఉండాలి అంటే అత్యాశకు వెళ్లకుండా ఉన్నదానితోనే సంతృప్తి చెందాలి అని వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలారా. ఉదాహరణకి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో 13వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒక్కసారి చదివితే అక్కడ మీకు క్షుణ్ణముగా అర్థమవుతుంది. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్నదానితో సంతృప్తి చెందండి. ఏలైనా
ఎవడును ఎప్పుడును మిమ్ము విడనాడును ఎలైనా నేను మిమ్ము ఎప్పటికీ ఎన్నటికీ విడనాడడు ఎడబాయడు అని ప్రభు పలుకుతున్నారు. విశ్వాసులారా, వింటున్నారా? ధనాపేక్ష నుండి విడుదల కండి. ఈనాడు చిన్న పిల్లవాడి నుండి పెద్దవాడి వరకు కావలసింది డబ్బు. దానిలో సంతృప్తి లేదు, దానిలో దేవుని కృప లేదు, దానిలో దేవుని రక్షణ లేదు బిడ్డలారా. అని ప్రభు అంటున్నారు, ధనాపేక్ష నుండి విముక్తులు కండి అని పలికి ఉన్నదానితో సంతృప్తి చెందండి అంటున్నారు బిడ్డలారా. బిడ్డలారా, సంతృప్తికరమైన జీవితంలో సంతోషం ఉంటుంది, సంతృప్తికరమైన జీవితంలో సమాధానం ఉంటుంది, సంతృప్తికరమైన జీవితంలో ఆనంద ఆశీర్వాదాలు ఉంటాయి. సంతృప్తికరమైన జీవితంలో ఎలాంటి బాధలు ఉన్నాయి? ఉన్నదానితో ఎప్పుడు సంతృప్తి పడతారు. అత్యాశకు వెళ్ళినప్పుడు అది లేదు, ఇది లేదు, అది సంపాదించాలి, ఇది సంపాదించాలన్న మాయలో పడిపోయి ఉన్న 4 రోజులు సంతోషంగా బతకలేకుండా పోతాం. అందుకే ఈనాడు ఒక చిన్న వాళ్ళు అంటారు, అయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చక్కగా ఉన్నదానిని సంతోషంగా చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిగా దానితో సంతృప్తి చెందుతున్నారు, లేని దాని గురించి వాడు బాధపడటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మనకున్న దానిని సంతృప్తి పరచాలి. దురాశ దుఃఖానికి చేటు అని అంటారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఉన్నదానితో సంతృప్తి చెందాలి. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి. పేదోడు ఎప్పుడు నేను పేదోడిని అని చెప్పడానికి భయపడతాయి. కానీ ఇక్కడ వీళ్ళ నుంచి మనం ఇంకొక విషయం నేర్చుకోవాల్సిందంటే, మేము పేదోడం అయ్యా, మా దగ్గర ఉంది 5 రొట్టెలేనయ్యా, మా దగ్గర 2 చేపలనయ్యా, ఇవి మాకు చాలయ్యా అని చెప్పేసి అన్నారు. సో ఎందుకు నేను ఈ మాటలు పలుకుతున్నానంటే, దేవుని బిడ్డలారా, మనము ప్రతి దాంట్లో సంతృప్తి ఉండాలి. సో కాబట్టి దేవుని కృపను పొందుకున్న వారు ఆ కృపలో నిలిచి ఉండాలంటే ఉన్నదానితో సంతృప్తి చెందటానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు పలుకుతున్నారు దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు మనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంది. దానిని చదువుదాం బిడ్డలారా. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 11, 12 వచనాలు. 4వ అధ్యాయం. నేను ఏదో నిర్లక్ష్య పరపబడి తిని అని అభిప్రాయముతో మీతో ఇట్లు పలుకటలేదు. పౌలు గారు అంటున్నారు, ఎలైనా నాకున్న దానితో సంతృప్తి పడుట నేను నేర్చుకొంటిని. పౌలు గారు అంటున్నారు, నాకున్న దానితో నేను సంతృప్తి పడుట నేర్చుకుంటేని. కలిమిలేమిలలో ఉండుట అనినేమో నాకు తెలియను. నాకు ఆకలిగా ఉన్నను లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును ఎచటను సంతృప్తిగా ఉండుట అను రహస్యాన్ని నేను నేర్చుకుంటుని. పౌలు గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, అత్యాశకు వెళ్లకుండా, దురాశకు వెళ్లకుండా కలిమిలోను లేమిలోను సంతృప్తిగా ఉండాలి. అయితే దేవుని కృపను పొందినోళ్ళు మాత్రమే ఉన్నదానితో సంతృప్తి చెందుతారు. లోక ఆశలలో, లోక మాయలలో పడిపోయిన వాళ్ళు ఇంకా ఏదో సంపాదించాలని ఆరాటపడుతుంటారు. ఇలా ఆరాటపడుతున్న వారు ఆరాటంలోనే పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉన్నదానితో సంతృప్తి చెందుదాం. ఇక 3వది, దేవుని కృపలో నిరతము నిలిచి ఉండాలి అంటే ఉన్నదంతా దేవునికి ఇవ్వాలి అని వాక్యం పలుకుతుంది. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్తలోనే 14వ అధ్యాయంలోనే 18వ వచనాన్ని మనం చదివితే అక్కడ ప్రభు ఏమన్నారు చూద్దాం. 18వ వచనం, వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అన్నారు.
అంటే 5 రొట్టెలను 2 చేపలు ఇచ్చుటకు తీసుకురండి, నాకు సమర్పించండి అని అంటున్నారు దేవుని బిడ్డలారా. అంటే వాళ్ళ దగ్గర ఉన్నదంతా దేవునికి సమర్పించారు అని అర్థం. రోమీలకు రాసిన లేఖలో 12వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా భక్తుడైన పౌలు గారు ఈ మీద పలుకుతున్నారు. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు. దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలుచున్నాను. పౌలు గారు అంటున్నారు, మీ దగ్గర ఉన్న వస్తువులే కాదు, మీ ఆత్మను, మీ శరీరాన్ని కూడా దేవుని సమర్పించుకోండి అంటున్నారు దేవుని బిడ్డలారా. ఉదాహరణకి అబ్రహాము గారు తనకున్నటువంటి ఏకైక కుమారుడు దేవుణ్ణి అర్పించడానికి ముందడుగు వేసినప్పుడు దేవుడు బహు విస్తారంగా తన సంతానాన్ని ఆకాశములో నక్షత్రాల్లాగా, సముద్రములో ఇసుకరేణువులాగా విస్తరింపు చేశాడు బిడ్డలారా. అదే విధంగా అన్న ఎల్కానా తమకు పుట్టిన లేక పుట్టిన ఒక బిడ్డని మరి దేవుడికి ఇచ్చినప్పుడు ఆ తర్వాత మరి 5 బిడ్డలు దేవుడికి ఇచ్చాడు. ఉన్నదంతా దేవుడికి ఇచ్చారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అదే విధంగా విధవరాలు తనకున్నదంతా దేవుడికి ఇచ్చేసింది బిడ్డలారా. మనకున్నదంతా దేవునికి ఇవ్వటం అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకటమే. మనము దేవుని మీద ఆధారపడి బ్రతికితే ఏ కొరత ఉండదండి. దేవుడే సమస్తాన్ని సమకూరుస్తాడు, దేవుడే సమస్త అవసరాలు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని అంటి పెట్టుకొని ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనకున్నదంతా దేవునికి సమర్పించాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. నీ గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు దేవుడికి ఏమీ ఇవ్వలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదు, ఖాళీ హృదయాలతో రాకూడదు అని ప్రభు పలుకుతున్నారు. కాబట్టి దేవుని కృపను పొందిన వారు దేవుని కృపలో నిలిచి ఉండాలంటే తన ఆత్మదేహాలను సజీవంగా సమర్పించాలి. తనకున్నదంతా దేవునికి సమర్పించినప్పుడు దేవుడు వారిని బహు విస్తారముగా ఫలింపచేస్తారు అని వాక్యములో ప్రభు పలుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 3వది. 4వది, మనల్ని మనం దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకి పునీత పౌలు గారు తెస్సలోనికే ప్రజలకు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నారు తెలుసా? సదా ప్రార్థన చేయండి, ఎల్ల ఎడల దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, దేవుడు మీ నుండి కోరుకునేది ఇదే అని అంటున్నారు. బిడ్డలారా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ లోతైన విషయం. ఒకటి, మనం ప్రభు దగ్గరికి రావాలి, ఉన్నదానితో సంతృప్తి చెందాలి, మనకున్నదంతా దేవునికి ఇవ్వాలి. అంత దేవునికి ఇచ్చిన తర్వాత బాధతో మనం కూర్చోకూడదు, దుఃఖంతో కూర్చోకూడదు. మొత్తం ఇచ్చేసా, నా బ్రతికేంటి, నేనేమైపోతున్నాను, నేను ఎడిపోతాను అన్న బాధ మనలో ఉండకూడదు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞత చెప్పాలి. యేసు ప్రభు వారు రొట్టెను తీసుకొని, ద్రాక్షరసాన్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పారు బిడ్డలారా. మరి దేవునికి కృతజ్ఞత చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసా? రొట్టె శరీరంగా మారింది, రసము రక్తంగా మారింది. అలాగే మనకున్నదంతా దేవునికి సమర్పించినప్పుడు మన హృదయము దేవుని ఆలయం అవుతుంది, మన దేహము దేవుని మహిమపరుస్తుంది. మనము కూడా దేవుని ఆలోచనలు కలిగిన బిడ్డలుగా మారిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని మనస్సు, మన మాట దేవుని మాట, మన చూపు దేవుని చూపు అవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞత మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి. అయ్యా, నీ సన్నిధికి నేను వచ్చానయ్యా, నాకున్నదంతా నీకు ఇచ్చానయ్యా, ఉన్నదానితో సంతృప్తి చెందానయ్యా, నీకు స్తోత్రమైనప్పుడు బిడ్డ, నేను నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత చెప్పావు కాబట్టి అప్పమును ప్రభు శరీరంగా మార్చినట్లనే, రసమును రక్తముగా మార్చినట్లనే నీ దేహమును మహిమ కలిగిన దేహముగా, నీ కుటుంబాన్ని ఆశీర్వాదితమైన కుటుంబముగా, నీ సంఘమును ఆశీర్వాదమైన కుటుంబంగా మారుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు బిడ్డలారా. ఇక 5వది దేవుని బిడ్డలారా, మరి మనము సమర్పించింది కొద్దిగైతే ఉన్నదంతా సమర్పిస్తే దేవుడు బహు విస్తారముగా ఇస్తాడట. చూద్దాం వాక్యములో. చూడండి ఎంత చక్కనైన మాట. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం
14వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. 20వ వచనం, వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపలకెత్తిరి. విశ్వాసులారా, దేవుడు గొప్ప మహత్కార్యం చేశాడు, అద్భుత కార్యం చేశాడు. ఈ అద్భుత కార్యం మన జీవితాల్లో జరుగును గాక. ఆమేన్. ఏంటి అద్భుత కార్యం? వాళ్ళు సమర్పించింది 5 రొట్టెలు 2 చేపలు. అంటే వాళ్ళకున్నదంతా దేవుడికి ఇచ్చేస్తే దేవుడు వారిని ఆశీర్వదించారు. ఆ 5,000 మందిని, ఆ పురుషులను ఆశీర్వదించాడు. ఇంకా మిగిలింది గంపలకెత్తారు సంతృప్తికరంగా. అంటే నీవు దేవునికి సమస్తాన్ని సమర్పిస్తే నీవు సంతృప్తికరము, నీవు ఆశీర్వాదకరం అవుతావు, ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా అవుతావు. ఇంకా ఆశీర్వాదాలు దేవుడు మిగిల్చి ఉంచుతాడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు మనకి విస్తారమైన కృపనిస్తాడు. ఈ విస్తారమైన కృపను మనలోనే దాచిపెట్టుకోకూడదు, 10 మందికి పంచాలి బిడ్డలారా. అందుకే ఆ 10 మందికి పంచినప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుతాం దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఆ దేవుని కృపలో నిలిచి ఉండాలంటే మనం చేయవలసిన ఇంకొక పని, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, కృపలు 10 మందికి పంచాలి. యేసయ్య చెప్పినది అందరికి పంచండి, సంతృప్తికరంగా పంచండి, కొద్దిగా పంచకండి. నీలో స్వార్థం ఉంటే పంచలేవు, నీలో స్వార్థం ఉంటే త్రొంచలేవు, నీలో స్వార్థం ఉంటే ఎదగనివ్వవు. సో నిస్వార్థముతోటి పంచుదాం, నిస్వార్థంతో విరుచుదాం, 10 మందికి పంచుదాం, సంతృప్తికరంగా పెడదాం. అప్పుడు దేవుడు మిగిలినవన్నీ నీకే అంటాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు పొట్టకే నింపుకున్నారు, మన పొట్టలు నింపిన తర్వాత గంపలకి ఎత్తాడు. దేవుని బిడ్డలు, ఎంత గొప్ప ఆశీర్వాదం కదా, ఎంత గొప్ప దీవెనకరం కదా. అందుకే మనకున్నదంతా ఈనాడు దేవుని సమర్పించుదాం. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఎదుటోళ్ళు కూడా దీవెనకరంగా మారుస్తాడని వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలారా. ఇక చివరిగా నేను ముగిస్తాను దేవుని బిడ్డలారా. మరి ఇలా దేవుని కృపలో జీవిస్తూ ఉండాలంటే ఏం చేయాలని, మనం ఆ కృపలో ఉండాలంటే చేయాల్సిన కార్యాలు చెప్పాను. ఒకటి, ప్రభు దగ్గరికి రావాలి, ఉన్నదాంతో సంతృప్తి చెందాలి, ఉన్నదంతా దేవుడికి ఇవ్వాలి, కృతజ్ఞతలు చెప్పాలి, ఆ కృపను పంచాలి. ఇప్పుడు ఆ కృప నుండి వేరు చేయబడకుండా ఉండాలంటే ప్రేమించాలని ప్రభుత్వం. ఏంటి ప్రేమించాలంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు బ్రతికి ఉన్న కాలంలో పౌలు గారు రోమా రాజ్యంలో పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో కూడా దేవుని బిడ్డలారా, ఈ క్లయోడిస్ అనే చక్రవర్తి, బలవంతుడైన చక్రవర్తి క్రైస్తవుల్ని హింసిస్తూ బాధ పెడుతుండేవాడు. ఆ రోమా రాజ్యంలో యూదులు అన్యులు కలిసి జీవిస్తూ ఉండేవారు. కొంతకాలానికి యూదుల్ని బయట నుంచి గెంటేశారు. మరలా యూదులు వచ్చారు, యూదా క్రైస్తవులు అయ్యారు. యూదా క్రైస్తవులు అయిన తర్వాత రక్షణ పొందటానికి యూదులేంటి, క్రైస్తవులేంటి, అన్యులేంటి, విశ్వాసం ఉంటే చాలు, విశ్వాసం వల్ల ప్రతి వ్యక్తి రక్షించబడతాడు అని భక్తులైన పౌలు గారు పలికంటారు. సో ఒక అన్యుడు కానీ, ఒక యూదుడు కానీ, ఒక క్రైస్తవుడు కానీ, యూదా రాష్ట్రంలో ఉన్న వారు ఎవరైనా రక్షించబడాలంటే ప్రభుని విశ్వసించాలి అని పలికారు. ప్రభుని విశ్వసించిన వారు ప్రభుని ప్రేమిస్తారు. సో ప్రభుని ప్రేమించిన వారు ప్రభు చేత ప్రేమించబడతారు. ప్రభు చేత ప్రేమించబడిన తర్వాత ఒక్కసారి వాళ్ళు ప్రభుని ప్రేమించిన తర్వాత వారిని దేవుని నుండి, దేవుని కృప నుండి ఎవరు వేరు చేయలేరు అని రోమీలకు రాసినటువంటి లేఖలో 8వ అధ్యాయంలో 35వ వచనంలో భక్తులైన పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలను ఒకసారి మనం జాగ్రత్తగా చదివి విందాము. దేవుని బిడ్డలారా వినండి. 35వ వచనం, కనుక యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షేమము కానీ, వస్త్రము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? ఏదీ చేయలేదు. ఏలైనా యేసుక్రీస్తు నుండి మనల్ని ఎవరు వేరు చేయలేదు. రాజులు కానీ, రాజ్యాలు కానీ, రాజ్యాల నుండి వచ్చే మరణం కానీ మనం ఏం చేయలేదు. కాబట్టి రాజులకి, రాజ్యాలకి, మరణానికి, యుద్ధాలకి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమించాలి.
తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారిపోయేవాని అంటే దారపోయేవాని కంటే అధిక ప్రేమ గలవాని వాడు ఎవడు, అధిక ప్రేమ గలవాడు ఎవడు అని వాక్యంలో పలుకుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా మనం ప్రభుని ప్రేమిస్తే ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా వెనకడుగు వేయకూడదు, రాజులకు భయపడకూడదు, యుద్ధాలకు భయపడకూడదు, రథాలకు భయపడకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కృపలో నిలిచి ఉండాలి అంటే, దేవుని కృప నుండి దూరం చేయకుండా ఉండాలంటే ఆయన నిత్యము ప్రేమించాలి అని పలుకుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుని వాక్యం పలుకుతున్న మాటలు మరొకసారి చెప్తున్నారు. దేవుని ఉచితమైన కృపను పొందాలంటే ఆయన దగ్గరికి రావాలి. రెండోది, ఆ కృపలో నిలిచి ఉండాలంటే దేవుని బిడ్డలారా, ఆ కృపలో నిలిచి ఉండాలంటే ఉన్నదంతా దేవుని సమర్పించాలి, ఉన్నదానితో సంతృప్తి చెందాలి, కృపను విస్తారంగా 10 మందికి పంచాలి బిడ్డలారా. తర్వాత ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని వాక్యం పలుకుతుంది. కాబట్టి అలాంటి ఆత్మశక్తిని, ఆత్మబలమును, ఆత్మజ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.